ఓకే ఫైన్. సో మీరు సెషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, అదే డేటాబేస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక యూజర్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 2 యూజర్స్ని క్రియేట్ చేశా. సో ఓల్డ్ యూజర్తో ఫస్ట్ కనెక్ట్ అవుదాం. ఇక్కడ సిస్టమ్ అనేది వచ్చేసి డిఫాల్ట్ యూజర్ నేమ్ అనమాట. పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక నేమ్ ఒక ఐడి ఇచ్చి ఉంటారో పాస్వర్డ్, సో ఆ పాస్వర్డ్ ఇచ్చేసుకోండి ఇక్కడ. ఇది ఫస్ట్ ఇలా ఎస్క్యూఎల్ డెవలపర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఏమీ ఉండదు, ఇక్కడ ఏమీ ఉండదు. సో ఇక్కడికి వెళ్ళి ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఇలా క్లిక్ చేశారంటే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతాయి అనమాట. సో ఇక్కడ నేమ్ వచ్చేసి పైన వచ్చేసి మనం ఏదైనా ఏదేమైనా ఇచ్చుకోవచ్చు మనకు కావాల్సింది. బట్ యాక్చువల్లీ నేమ్ అంటే ఇక్కడ అనమాట. ఇక్కడ డిఫాల్ట్ నేమ్ వచ్చేసి సిస్టమ్ అని ఉంటుంది, సిస్టమ్ అని ఇవ్వండి. పాస్వర్డ్ డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చింటారు, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి జస్ట్ టెస్ట్ అని కొట్టండి. సో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయ్యి ప్లస్ ఈ డీటెయిల్స్ కరెక్ట్ అయితే, ఈ డీటెయిల్స్ అనేది ఈ ఎస్క్యూఎల్ డెవలపర్ ఇది జస్ట్ టూల్. ఈ టూల్ ఈ ఈ పోర్ట్ నెంబర్ వచ్చేసి మనం ఒరాకిల్ డేటాబేస్ ఇన్స్టాల్ చేసాం కదా, ఆ డేటాబేస్ యొక్క పోర్ట్ నెంబర్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి దాని యొక్క సర్వర్ ఐడి. సో మనం టెస్ట్ కొట్టంగానే ఈ ఎస్క్యూఎల్ డెవలపర్ నుంచి ఆ డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయ్యి క్రెడెన్షియల్స్ కరెక్ట్ అయితే టెస్ట్ సక్సెస్ అని వస్తుంది, లేదా ఫెయిల్ అని వస్తుంది. సో వన్స్ టెస్ట్ కొట్టాక టెస్ట్ సక్సెస్ అయితే నెక్స్ట్ వెళ్ళి జస్ట్ కనెక్ట్ అని కొట్టండి. సో కనెక్ట్ అని కొట్టగానే డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఇలా కనెక్ట్ అని కొట్టగానే నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. సో నా పాస్వర్డ్ నేను కొడుతున్నాను ఇక్కడ. సో పాస్వర్డ్ కొట్టగానే ఇలా కనెక్ట్ అయిపోతుంది. సో ఇలా ఒక యూజర్తో ఫస్ట్ మీరు కనెక్ట్ అయ్యాక మీకు మల్టిపుల్ యూజర్స్ ఏమన్నా కావాలి అంటే, యూజర్ ఐడీస్ కావాలి అంటే జస్ట్ ఇది సింటాక్స్ అనమాట. ఇది జస్ట్ మనం ఒక కొత్త యూజర్ని ఏదైనా కావాలంటే మనం క్రియేట్ చేసుకోవడానికి క్రియేట్ యూజర్, ఇది కీవర్డ్స్, క్రియేట్ యూజర్, ఇది యూజర్ నేమ్. సో మనకి ఏదన్నా కొత్త కావాలంటే ఒక ఐడి నేమ్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో నేను వచ్చేసి ఇక్కడ ఒక ఐడి ఇస్తా, ఒక యూజర్ నేను క్రియేట్ చేసుకుంటా ఫస్ట్. సో ఈ రోజు మనం గ్రాంట్ రీవోక్ అవి చూద్దాం. అవి చూడడానికి మనం ఒక ఫ్రెష్గా ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం. సో నేను క్రియేట్ చేయబోయే యూజర్ వచ్చేసి test2 అని క్రియేట్ చేస్తున్నాను. ఐడెంటిఫై బై సో పాస్వర్డ్, నేను ఏదో పాస్వర్డ్ ఇచ్చుకుంటున్నాను, మీరు కూడా పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఇచ్చి జస్ట్ క్రియేట్. సో యూజర్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో ఒక న్యూ యూజర్ క్రియేట్ అయింది. యూజర్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా, యూజర్ ఐడీస్ ఉన్నాయి కదా. సో ఇలానే ఒక కొత్త ఐడి నేను క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక కొత్త యూజర్ని ఈ డేటాబేస్లో ఇంకొక కొత్త యూజర్ని నేను క్రియేట్ చేసుకుంటున్నా. సో నాకు ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ నాకు 6 యూజర్స్ ఉన్నాయి. సో నేను ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తున్నా. ఆ యూజర్ నేమ్ ఏంటంటే test2 అని ఇచ్చాను అనమాట. సో నేను ఫస్ట్ క్రియేట్ చేసా. తర్వాత వచ్చేసి ఏదన్నా ఒక యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత మనం కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. పర్మిషన్స్ అంటే ప్రతిదీ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలన్నా సరే అది మనకు పర్మిషన్ కావాలా, మనకి రైట్స్ ఉండాలా. డేటాబేస్కి కనెక్ట్ అయిన తర్వాత ఏదన్నా ఏ ఆపరేషన్ చేయాలన్నా సరే మనకి పర్మిషన్స్ ఉండాలన్నమాట. సో నేను క్రియేట్ చేస్తున్నది ఏ ఐడి నుంచి అంటే సిస్టమ్ అనే యూజర్ నుంచి క్రియేట్ చేస్తున్నా. ఒక యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత నేను త్రో గ్రాంట్ అనేది కీవర్డ్ అనమాట. సో పర్మిషన్స్ అనేది ఏ పర్మిషన్స్ అన్నా ఇక్కడ ప్రివిలైజేషన్స్ అంటాం. సో ఏ ప్రివిలైజేషన్ అయినా సరే ఈ యూజర్కి ఇవ్వాలంటే త్రో గ్రాంట్ అనే దాంతో ఇవ్వాలన్నమాట. గ్రాంట్ ఇక్కడ కనెక్ట్ అనేది ఒక కీవర్డ్. నేను డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనే సరే నాకు పర్మిషన్ ఉండాలి. సో అది పర్మిషన్ ఇస్తున్నా. గ్రాంట్ కనెక్ట్ అనే ఆప్షన్ ఇస్తున్నాను అనమాట. ఎవరికంటే నేను క్రియేట్ చేసుకున్న ఇప్పుడు ఎవరు test2 అనే యూజర్ కాబట్టి. సో వీటికి నేను డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తున్నా. సో అది కూడా గ్రాంట్ అయింది. సో నెక్స్ట్ నాకేం కావాలంటే జస్ట్ నాకు ఒక సెషన్ క్రియేట్ చేసుకునేదానికి కూడా నాకు కావాలి, అది కూడా క్రియేట్ చేసుకుంటున్నాను. సో సెషన్ క్రియేట్ చేయడానికి కూడా సారీ నా యూజర్ test2
టెస్ట్2 క్రియేట్ చేసా. ఆల్రెడీ టెస్ట్ అనే ఒక యూజర్ ఉన్నాడు కాబట్టి అది అలో చేసింది అక్కడ. వేరే ఐడి ఉంది కాబట్టి అక్కడ. సో ఇలా నేను ఒక యూజర్ని క్రియేట్ చేసి వాడికి కొన్ని పర్మిషన్స్ ఇచ్చాను అనమాట. సో ఇది నేను కొత్తగా క్రియేట్ చేసిన యూజర్. సో ఇది ఎలా కనెక్ట్ అవ్వాలి, మీరు కూడా ఇనిషియల్గా డేటాబేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలా కనెక్ట్ అవుతారంటే అలానే నేను కనెక్ట్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ కనెక్షన్కి వెళ్ళి నేను టెస్ట్2 అని ఇచ్చుకుంటున్నా, నా యూజర్ నేమ్ కూడా టెస్ట్2. సో ఇక్కడ ఏ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు అనమాట. సో బట్ నేను యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నా టెస్ట్2. నేను యూజ్ చేసిన పాస్వర్డ్ ఒరాకిల్ అని అక్కడ ఇచ్చా పాస్వర్డ్. సో ఇవి డిఫాల్ట్ వచ్చేసాయి. ఈ పోర్ట్ నెంబర్ ఇది డిఫాల్ట్ తీసుకున్నది. ఇక్కడికి వెళ్ళి టెస్ట్. సో నా టెస్ట్ సక్సెస్. సో నా ఈ యూజర్ అనేవాడు డేటాబేస్లో సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది కాబట్టి నాకు సక్సెస్ అని వచ్చింది అనమాట. ఆ సక్సెస్ కాబట్టి నేను కనెక్ట్ అవుతున్నా. సో ఇప్పుడు టెస్ట్2 అనేవాడు ఇది ఒక యూజర్ అనమాట. ఇప్పుడు నేను గ్రాంట్ రివోక్ ఇవి రెండు మనం చూద్దాం. టెస్ట్ కన్నా కనెక్ట్ అవుదాం. సో ఇప్పుడు నేను రెండు యూజర్లు కనెక్ట్ అయ్యా, టెస్ట్2 అనేవాడు టెస్ట్ అనేవాడు. సో ఇక్కడికి వెళ్ళి నేను టెస్ట్లో ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను, నా ఓన్ టేబుల్. చూద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి MP5 అని ఇస్తున్నా. సో జస్ట్ టెస్టింగే కాబట్టి నేను డమ్మీగా వచ్చేసి ఒక కాలం నేమ్ తీసుకుంటున్నా. ఒక కాలం నేమ్ వచ్చేసి నంబర్. జస్ట్ డమ్మీ టేబులే కాబట్టి మనం గ్రాంట్ రివోక్ టెస్ట్ చేయడం కోసమని జస్ట్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో చూసారా, ఇది ఏ యూజర్, ఇది టెస్టర్. ఈ యూజర్ నేను క్రియేట్ చేసిన తర్వాత నేను వాడికి పర్మిషన్స్ ఇవ్వాల, ప్రివిలేజెస్ ఇవ్వాల అనమాట. సో వీనికి డేటాబేస్లో ఏ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలన్నా ఆ రైట్స్ లేవన్నమాట. సో వీడికి ఇనిషియల్గా యూజర్ని క్రియేట్ చేసినప్పుడు నేను వాడికి క్రియేట్ ఈ ఆప్షన్స్ ప్రివిలేజెస్ ఇస్తేనే వాడు ఈవెన్ టేబుల్ అన్నా క్రియేట్ చేయగలడు, ఏ ఆపరేషన్ అయినా చేయగలడు అనమాట. వీడే కాదు, ఇక్కడ క్రియేట్ చేసిన టెస్ట్2 అనే యూజర్ కూడా అంతే. సో వీడికి కూడా నేను ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకుంటా. ఇక్కడ వెళ్ళి చూద్దాం, ఈ డేటాబేస్లో అలో చేస్తున్నాము. సో వీనికి కూడా రైట్స్ లేవన్నమాట క్రియేట్ చేయడానికి. సో దీనికి అన్ని రైట్స్ ఉన్నాయి, ఈ ఐడికి అన్ని రైట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సింపుల్గా వచ్చేసి క్రియేట్ చేయొచ్చు. ఈ యూజర్కి అన్ని యాక్సెస్ ప్రివిలేజెస్ ఉన్నాయన్నమాట, ఏదైనా క్రియేట్ చేయడానికి, అన్ని ఆపరేషన్ చేయడానికి. సో అందుకు ఈ యూజర్తో ఇక్కడ క్రియేట్ చేయడానికి అలో చేసింది. బట్ ఈ యూజర్తో క్రియేట్ అని ట్రై చేస్తే ఇక్కడ ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్ అని చూపిస్తుంది అనమాట. సో ఈ యూజర్కి రైట్స్ లేవు క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి జస్ట్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తా మన టెస్టింగ్ కోసమని. ఇన్సర్ట్ ఇంటూ MP5, అందులో వచ్చేసి జస్ట్ ఒక సంథింగ్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసా. సో ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేశాను ఇక్కడ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 5. సో ఒక రికార్డ్ ఉంది, నా ఈ టేబుల్లో ఒక రికార్డ్ ఉంది. సో ఇంకో రికార్డ్ గురించి ఇన్సర్ట్ చేద్దాం. సో నాకు 2 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ జస్ట్ ఈ యూజర్కి ఈ టేబుల్ని కొరి చేద్దాం. సో నార్మల్గా ఇది నా టేబుల్, ఈ టేబుల్ ఈ యూజర్ యొక్క టేబుల్ అనమాట. ఈ యూజర్ క్రియేట్ చేసిన టేబుల్ కాబట్టి ఇది వీడు ఓన్ టేబుల్. సో వీడి ఓన్ టేబుల్ని వేరే అదర్ యూజర్ ఎవరైనా యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలంటే ఈ యూజర్ నేమ్ డాట్, ఈ యూజర్ నేమ్ వచ్చేసి లక్ష్మి అని ఉంది కదా, లక్ష్మి.mp5 అని ఇలా కొరి చేయాల్సి ఉంటుంది.
సో అదర్ డేటాబేసెస్ నుంచి అదర్ అదర్ యూజర్స్ ఈ టేబుల్ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నార్మల్గా స్కీమా నేమ్ అన్న యూజర్ నేమ్ అన్న ఒకటే అనమాట. అంటే ఓనర్ ఆఫ్ ద టేబుల్ నేమ్, ఓనర్ ఆఫ్ ద టేబుల్ యూజర్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాకైనా సేమ్ ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే నా సేమ్ స్కీమాలో కాబట్టి నేను ఇలాగనే వచ్చు. ఇప్పుడు అదర్ యూజర్ ఎవరైనా యాక్సెస్ చేయాలి అంటే ఇలానే క్వరీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో డస్ నాట్ ఎగ్జిస్ట్. సో వీటికి పర్మిషన్స్ లేవు. ఫస్ట్ ఇప్పుడు మనం గ్రాంట్ ఆప్షన్ ఇచ్చి చూద్దాం. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఇద్దాం మనకి. ఇప్పుడు ఈ యూజర్ని క్రియేట్ చేసింది. సో సిస్టమ్ నుంచి మనం ఆ యూజర్ని క్రియేట్ చేసాం కదా, test2 అనే యూజర్ని సిస్టమ్ నుంచి క్రియేట్ చేసాం. సో గ్రాంట్స్ అనేది ఇక్కడి నుంచి ఏమైనా అవసరం లేదు. ఇది టేబుల్ వచ్చేసి లక్ష్మి ఈ టేబుల్ ఇతని టేబుల్ కాబట్టి సో ఇతనే పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఇతను గ్రాంట్ ఇస్తేనే అతను యాక్సెస్ చేయగలడు. సో నా టేబుల్ నేమ్ వచ్చేసి ఇది. ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గ్రాంట్ అన్ని ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నా. వాడు సెలెక్ట్ క్వరీ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో అన్ని ఇచ్చేటట్టుగా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. గ్రాంట్ ఇవన్నీ రైట్స్ ఇస్తున్నాను అనమాట. ఎన్ని ఆపరేషన్స్ చేయగలడు దేని మీద, ఎంప్లాయీ 5 అనే టేబుల్ మీద. ఎవరికి ఇస్తున్నా నేను, ఓకే. సో ఎవరికి ఇస్తున్నా నేను అంటే test2 అనే యూజర్కి ఇస్తున్నా. సో చూద్దాం, గ్రాంట్స్ అయితే సక్సెస్ అయ్యాయి. test2 అనే యూజర్ దీన్ని క్వరీ చేయగలరా లేదా అనేది చూద్దాం. సక్సెస్. సో నార్మల్గా ఇప్పుడు ఈ యూజర్ వీడికి నార్మల్గా ఫస్ట్ వచ్చేసి క్వరీ చేసే ఆప్షన్ కూడా రైట్స్ కూడా లేవు. సో నేను ఇక్కడ అన్ని పర్మిషన్స్ ఇచ్చే సెలెక్ట్ ఆప్షన్ ఇచ్చాను కాబట్టి వాడన్నీ చేయగలిగాడు అనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళేసి నా గ్రాంట్స్ అని నేను ఇచ్చిన పర్మిషన్స్ అన్ని వచ్చేసి రివర్ట్ చేసుకుంటా. రివోక్. సో రివోక్ అనే కీవర్డ్ ఇచ్చేసి మనం డిస్కస్ చేస్తున్న పాయింట్స్ వచ్చేసి ఇవన్నమాట. గ్రాంట్ రివోక్ అంటే ఒక యూజర్ క్రియేట్ చేసిన టేబుల్ని ఇంకొక యూజర్ యాక్సెస్ చేయాలి అంటే, ఇక్కడ లక్ష్మి అనే యూజర్ ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాడు, ఎంప్లాయీ 5 అనేది. సో ఈ టేబుల్కి ఓనర్ ఎవరు అంటే లక్ష్మి అనే అతనే ఈ టేబుల్కి ఓనర్ అనమాట. సో ఇక్కడ నేమ్ ల్యాక్స్ అని కనిపిస్తుంటే అది ఏందని అనుకుంటూ ఉంటారు మీరు. ఇక్కడ నేను ఇందాక చూపించాను కదా మీకు, జస్ట్ ప్రాపర్టీస్కి వెళ్ళినా మనం చూడొచ్చు. సో యాక్చువల్లీ యూజర్ నేమ్ ఇది. సో ఇక్కడ డమ్మీగా మనం ఏదో కలియాస్ నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇది. సో బట్ యాక్చువల్ నేమ్ అంటే ఇదే. అక్కడ ఈ నేమ్తో పిలిచినా సరే ఈ నేమ్ ఇదన్నట్టే, మనం రియల్గా యూజ్ చేసేటప్పుడు ఆ నేమ్నే యూజ్ చేయాలి. సో అందుకు నేను లక్ష్మి అనేది ఇచ్చేస్తాను అనమాట. సో ఈ టేబుల్ యొక్క ఎంప్లాయీ 5 అనే టేబుల్ యొక్క ఓనర్ ఎవరంటే లక్ష్మి. సో ఈతనే టేబుల్ని వేరే యూజర్ ఎవరైనా యాక్సెస్ చేయాలి అంటే ఎనీ ఆపరేషన్, సెలెక్ట్ కొరియే కాదు, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఏ ఆపరేషన్ చేయాలన్నా సరే ఈ యూజర్ అతనికి పర్మిషన్స్ ఇవ్వాలి. సో ఆ పర్మిషన్స్ ఎలా ఇస్తాడంటే త్రో గ్రాంట్ ద్వారా ఇస్తాడు. సో అలా గ్రాంట్ చేసిన ఆప్షన్స్ మాత్రమే అతను పర్ఫామ్ చేయగలడు. ఇక్కడ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్లో మనం సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ అన్ని ఆపరేషన్స్ ఈ టేబుల్ మీద ఈ యూజర్కి ఇచ్చాం. ఇది సింటాక్స్ గ్రాంట్. ఇక్కడ వచ్చేసి ప్రివిలేజ్ మనకు ఇవ్వాల్సిన ఆప్షన్స్ అన్ని ఇవ్వచ్చు ఆన్ పర్టికులర్ టేబుల్ నేమ్ టు ఏ యూజర్.
ఇక్కడ నేను టెస్ట్ యూజర్ 2 అనేవాడికి ఇచ్చాను కాబట్టి సో వాడు మాత్రమే చేయగలిగాడు. సో ఈవెన్ జస్ట్ టెస్ట్ యూజర్ 1 దాన్ని ఏమన్నా చేయగలదా మనం చూద్దాం. టెస్ట్ యూజర్ 1కి వచ్చేసి నేను పర్మిషన్స్ ఏమి ఇవ్వాల, అదే టెస్ట్ యూజర్ అనేవాడికి. సో వాడికి ఏం పర్మిషన్ ఇవ్వాల కాబట్టి వాడికి సేమ్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో టేబుల్ లేదు, వ్యూ లేదు, టేబుల్ కానీ వ్యూ కానీ సో ఏం లేదనమాట. సో ఈ టెస్ట్ యూజర్కి కూడా పర్మిషన్స్ ఇస్తే వాడు కూడా దాన్ని యాక్సెస్ చేయగలడు. సో ఇప్పుడు చూద్దాం, వాడి పేరు ఏంటి, టెస్టర్. ఓకే, టెస్టర్. ఓకే ఫైన్. సో వాడికి కూడా గ్రాంట్స్ అన్ని ఇచ్చాం. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఈ టెస్ట్ అనేవాడికి ఇప్పుడు వాడు ఎగ్జిక్యూట్ చేయగలడా లేదు. సో వాడు ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాడు, డేటా చూడగలుగుతున్నాడు అనమాట. సో ఇలా పర్మిషన్స్ ఇస్తేనే చేయగలడు అనమాట. అది కూడా ఎలా చేయగలడు, లక్ష్మి నేమ్ డాట్ అంటే ఆ టేబుల్ ఓనర్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ అని ఇవ్వాలన్నమాట. సో డైరెక్ట్గా ఇచ్చినా సరే మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ చేయలేడు. డైరెక్ట్గా ఈ టేబుల్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే చేయలేడు. ఎందుకంటే ఈ టేబుల్ వీటిది కాదు, వీటి డేటాబేస్లో లేదు, ఈ యూజర్ యొక్క డేటాబేస్లో లేదన్నమాట. సో ఇది లక్ష్మి అనే అతని యొక్క టేబుల్ ఇది. సో ఆ టేబుల్ని యాక్సెస్ చేయాలంటే అతను ఆ యూజర్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ ఇలానే యాక్సెస్ చేయాలి, ఇది ఇలానే యాక్సెస్ చేయాలి. సో ఇక్కడ ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేయాలనుకున్నా సరే ఇన్సర్ట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తుంది, ఇన్సర్ట్ ఇంటూ యూజర్ నేమ్ డాట్ టేబుల్ నేమ్. సో ఇక్కడ వెళ్ళి నేను ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ. సో ఎర్రర్స్కి భయపడకూడదు మనం, కొరియర్ రంజింగ్ అని ఎర్రర్ వచ్చిందని. సో ఎర్రర్ ఏంటి చదవాలి, అక్కడ నేను కీబోర్డ్ రాంగ్గా ఇచ్చా. సో రో ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు వెళ్ళి నేను కొరీ చేసి చూస్తే నాకు డేటా చూసారా. సో ఇది నేను రికార్డు ఇన్సర్ట్ చేసింది ఇప్పుడు. సో ఎక్కడ టెస్టర్ అనే దానిలో నేను ఈ రికార్డ్ని ఇన్సర్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళి ఒరిజినల్ టేబుల్లో ఆ రికార్డ్ ఉందా లేదా చూద్దాం. సో ఒరిజినల్ టేబుల్లో ఒరిజినల్ యూజర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 2 రికార్డ్సే ఉన్నాయి, 10, 100, 200. బట్ ఈ యూజర్లో చూస్తే ఏమో ఎన్ని రికార్డ్స్ కనిపిస్తున్నాయి నాకు, 3 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. 300 అనేది ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. సో బట్ సేమ్ టేబుల్ని నేను కొరీ చేస్తుంటే నాకు ఇక్కడ ఆ రికార్డు చూపించట్లేదు అనమాట. సో ఎందుకు చూపించట్లేదు అంటే రీజన్ ఏంటంటే, సో నేను డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను, నేను ఇంకా కమిట్ చేయలేదు అనమాట. సో నేను ఇక్కడ కమిట్ చేస్తేనే, ఈ సెషన్లో నేను కమిట్ చేస్తేనే ఆ రికార్డు డేటాబేస్లో పర్మనెంట్ యాక్సెస్ అవుతుంది, స్టోర్ అవుతుంది. సో అప్పుడు ఈ స్కీమాకి వెళ్ళి చూసినా సరే అప్పుడు ఆ రికార్డు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను అక్కడ ఇన్సర్ట్ చేశాను బట్ ఇంకా స్టిల్ కమిట్ చేయలేదు కాబట్టి ఈ రికార్డ్ అనే ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన రికార్డు ఓన్లీ ఈ సెషన్ వైజ్గానే యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వెళ్ళి నేను కమిట్ చేస్తే ఆ రికార్డ్ అక్కడ యాక్సెస్ అవుతుందో లేదు చూద్దాం. సో నేను ఇక్కడ కమిట్ చేస్తున్నా, కమిట్ అయింది. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ చూద్దాం, చూడండి. సో అది కమిట్ చేసాం కాబట్టి అది రికార్డ్ ఇక్కడ కూడా వచ్చింది. సో ఇది ఇప్పుడు గ్రాంట్ అనే ఆప్షన్తో మనం చూసామన్నమాట, ఒక యూజర్ ఇంకొక యూజర్కి ఏ పర్మిషన్స్ ఇవ్వగలడు అనేది. సో నేను సెలెక్ట్ ఒకటే చేశాను, ఇక్కడ ఇన్సర్ట్ చేశాను, సేమ్ అలానే అప్డేట్ డిలీట్ ఇన్ని ఆపరేషన్స్ అన్నా చేయొచ్చు అనమాట పర్మిషన్స్ ఇచ్చుంటే. సో ఇప్పుడు నేను ఆ యూజర్కి ఇచ్చిన రైట్స్ ఇచ్చేసాను. ఇప్పుడు నాకు నెక్స్ట్ నేను ఇచ్చిన పర్మిషన్స్ అన్ని రివర్ట్ చేసుకోవాలన్నమాట. ఆ పర్మిషన్స్ అన్ని నేను రోల్ బ్యాక్ రిటర్న్ చేసుకుంటా. సో రివర్క్ ఇవన్నీ మళ్ళీ నేను ఇచ్చిన పర్మిషన్స్ అన్ని తీసేసుకుంటున్నాను, ఏ ఉంది రివర్క్ అన్ని తీసుకుంటున్నాను. రివర్క్ సెలెక్ట్ ఇన్సర్ట్ ఇచ్చిన పర్మిషన్స్ అన్ని ఆన్ ఈ టేబుల్ ఎవరి నుంచి, ఫ్రమ్ టెస్టర్. సో టెస్టర్ నుంచి నేను ఇచ్చిన పర్మిషన్స్ అన్ని నేను రివర్క్ చేసుకుంటున్నాను.
సో చూద్దాం. నేను ఇచ్చిన పర్మిషన్స్ అన్ని రిటర్న్ తీసుకుంటున్నా, ట్రై చేస్తున్నా. సో రివోక్ సక్సెస్ అయిపోయింది. సో నేను ఇచ్చిన పర్మిషన్స్ అన్ని రిటర్న్ తీసుకున్నా. బట్ నేను తీసుకున్న దాని ప్రకారం వర్క్ అవుతుందా లేదు చూద్దాం. ఎవరి నుంచి తీసుకున్నా? టెస్టర్ అనే వాడి నుంచి తీసుకున్నా. ఈ టెస్టర్ వాడి నుంచి నేను పర్మిషన్స్ అన్ని తీసుకున్నా. సేమ్ ఏం చేయట్లేదు, నేను జస్ట్ వెళ్ళి రన్ చేస్తున్నా. చూడండి, సేమ్ ఇప్పుడు యాక్సెస్ లేదు. ఈ టేబుల్ వ్యూ అసలు ఏం లేదని చెప్తుంది అసలు ఈ డేటాబేస్లో. ఎందుకంటే వీడికి ఇచ్చిన పర్మిషన్స్ నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకున్నాను కాబట్టి అసలు ఈ టేబుల్ని క్వరీ కూడా చేయలేకపోతున్నాడు ఇప్పుడు. సో ఇలా మనకు కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఇవ్వడం, రిటర్న్ బ్యాక్ చేసుకోవడం అనేది ఒక టేబుల్ మీద చేస్తాం అనమాట. యూజర్ టు అనదర్ యూజర్. సో ఎనీ డౌట్స్? ఒక యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు నార్మల్గా కొన్ని రైట్స్ ఇస్తాం. ఇక్కడ నార్మల్గా సిస్టమ్ అనే ఒక యూజర్, ఆ యూజర్కి వచ్చేసి డిఫాల్ట్ అన్ని పర్మిషన్స్ ఉంటాయి. సో అలాంటి యూజర్స్కి స్పెషల్గా పర్మిషన్స్ ఇవ్వడం అవసరం లేదు. మనం డైరెక్ట్గా స్కీమా నేమ్ డాట్ అది కొట్టగా, టేబుల్ నేమ్ కొట్టగానే డైరెక్ట్ యాక్సెస్ చేయగలరు. బట్ నార్మల్గా ఇలా స్పెషల్ యూజర్స్ ఏమన్నా ఉంటే వీళ్ళకి పర్మిషన్స్ అన్ని రైట్స్ ఉండవు, అన్ని యాక్సెస్ ప్రివిలేజెస్ ఉండవు. సో లిమిటెడే ఉంటాయి. సో అలాంటి యూజర్ యాక్సెస్ చేయాలంటే స్పెషల్గా ఒక స్పెషల్గా యూజర్ పర్మిషన్స్ ఇస్తేనే ఇచ్చిన పర్మిషన్ ప్రకారం మనం ఆ టేబుల్ని యాక్సెస్ చేయగలరు, ఆపరేషన్స్ ఏమైనా చేయగలరు అనమాట. సో ఎనీ డౌట్స్? గ్రాంట్, రివోక్. గ్రాంట్లో అలా పర్మిషన్స్ ఇస్తాం. సో రివోక్లో ఇచ్చిన పర్మిషన్స్ అన్ని అలా రిటర్న్ తీసుకుంటాం. ఎనీ డౌట్? సో ఎస్క్యూఎల్లో వచ్చేసి మేజర్ పార్ట్ మనం కంప్లీట్ చేసాం. ఈ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసాం అనమాట. ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం చేసాం. సో అందులో పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో చేసాం. ఒకవేళ సెషన్ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతుంది, ఓకేనా? ఇమీడియట్గా మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో ఎస్క్యూఎల్ వచ్చేసి మేజర్ అయిపోయాయి ఇవన్నీ. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వెళ్ళి ఈరోజు ఇవి కన్స్ట్రెంట్స్ అన్ని చూద్దాం. ఈ కన్స్ట్రెంట్స్ అనేటివి ఏంటి అనేది నేను చెప్తాను. మీకు డౌట్స్ ఏం లేదు, ఈ సెషన్లో డౌట్స్ ఏం లేదు అంటే ఈ సెషన్ కంప్లీట్గా. సో నెక్స్ట్ దీని పార్ట్కి వెళ్దాం. ఓకేనా? ఓకే ఫైన్. సో మీరు సైలెంట్ అంటే మీకు డౌట్స్ ఏం లేవు అనుకుంటా నేను. ఓకే ఫైన్. సో మీరు వెళ్ళి కన్స్ట్రైంట్స్ అంటే ఏంటో చూద్దాం. కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి అంటే, కన్స్ట్రైంట్స్ అంటే ఒక పర్టికులర్ రూల్స్ లాగా చెప్పొచ్చు అనమాట. ఒక పర్టికులర్ రూల్ రూల్స్ అంటే ఈ కన్స్ట్రైంట్స్ మనం వచ్చేసి ఫస్ట్ ఎక్కడ ఇస్తాము అంటే, ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ టేబుల్లో ఉన్న ఒక కాలంకి ఇస్తాం అనమాట. ఒక కాలం కానీ లేదా గ్రూప్ ఆఫ్ కాలమ్స్కి, 1 or more కాలమ్స్కి కలిపి ఈ కన్స్ట్రైంట్స్ రూల్స్ అనేవి ఇస్తాం అనమాట. సో ఈ రూల్స్ ఏంటి అంటే, నార్మల్గా ఇప్పుడు సపోజ్ జస్ట్ మనం యూనిక్ అనే కీ నుంచి మాట్లాడదాం. యూనిక్ కీ, సపోజ్ ఒక కాలం నేను క్రియేట్ చేస్తున్నా, ఆ కాలంకి వచ్చేసి యూనిక్ అని ఇచ్చాను అనమాట ఒక టేబుల్లో. సో ఈ యూనిక్ ఏం చేస్తుంది ఏంటి అంటే, ఆ కాలంలో డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు తిరిగి డూప్లికేట్ రికార్డ్ ఎప్పుడన్నా మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే సో అది అలో చేయదనమాట. సో ఇన్సర్ట్ చేసేటప్పుడే అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో దిస్ కాలం ఈజ్ ఏ యూనిక్ కాలం, సో ఇట్ నాట్ పాసిబుల్ టు బి డూప్లికేట్ ఎనీ వాల్యూ ఇన్ ద కాలం అని ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సో ఇది యూనిక్ కీ అని మనం కన్స్ట్రెంట్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు నల్ వాల్యూస్ వచ్చేసి ఒక కాలంలో నెంబర్ ఆఫ్ నల్ వాల్యూస్ ఇవ్వచ్చు అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈఎంపీ ఒక టేబుల్ తీసుకోండి, జస్ట్ ఈఎంపీ ఎంప్లాయ్ 5 అని ఒక టేబుల్ తీసుకోండి. ఈ టేబుల్లో వచ్చేసి కాలమ్స్ జస్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, ఈ 2 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఎంప్లాయీ నెంబర్ వచ్చేసి నేను వచ్చేసి ఈ కాలంని ఈ టైంలో వచ్చేసి యూనిక్ కీగా ఇచ్చా. యూనిక్ కీగా ఇచ్చినప్పుడు నేను డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు సపోజ్ ఎంప్లాయీ ఐడి ఇలా ఉందనుకోండి.
ఎంప్లాయీ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఏ ఉంది అనుకోండి. సో ఇలా ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ ఉంది, బట్ ఎంప్లాయీ ఐడి లేదు. ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ వచ్చేసి తిరిగి 200 నేను ఇవ్వడానికి ట్రై చేస్తే, సో ఫస్ట్ డేటా ఒరిజినల్గానే ఇస్తాను. ఎందుకు? సో ఇక్కడ డేటా నేను 200 ఇవ్వడానికి ట్రై చేస్తే సిస్టమ్ వచ్చేసి అలో చేయదు. ఈ కాలంని నేను యూనిక్ కన్స్ట్రైన్గా ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కాలంని నేను యూనిక్ కాలంగా డిఫైన్ చేస్తే, ఈ కాలంలో నేను డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసేటప్పుడు ఎనీ డూప్లికేట్ వాల్యూ ఆల్రెడీ 200 ఉంది, ఇంకొక 200 ఇక్కడ ఇస్తే సిస్టమ్ అలో చేయదు. సో ఇక్కడ కావాలంటే బి ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ కాలంలో వైజ్ ఈ కాలం వరకు మాత్రం సో యూనిక్, ఎందుకంటే ఈ నెంబర్ అనేది నేను యూనిక్ అని ఇచ్చాను కాబట్టి ఇందులో ఇన్సర్ట్ చేసినప్పుడు ఎనీ డూప్లికేట్ వాల్యూ ఇస్తే ఇది అలో చేయదు. సో ఇది ఒక పాయింట్. సో కాబట్టి నేను 300 ఇస్తున్నాను. సపోజ్ ఇప్పుడు అలో చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి బి అని వచ్చినాయి. సో ఇలా అలో చేస్తుంది, మళ్ళీ ఈ నల్ వాల్యూగా అలో చేస్తుంది, నల్ వాల్యూని అలో చేస్తుంది. నేను తిరిగి ఇంకొక నల్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. సో ఇలా కూడా అలో చేస్తుంది, ఇలా కూడా అలో చేస్తుంది. నా టేబుల్ ఆఫ్ డేటాని ఇలా అలో చేస్తుంది. సో ఈ కాలంకి నేను యూనిక్ అని ఇస్తే ఇది యూనిక్, ఇది యూనిక్ అనే కీవర్డ్ నేను ఇస్తే, ఈ కాలం యూనిక్ అని ఇస్తే నా డేటాని ఇలా అలో చేస్తుంది, ఈ ఫార్మాట్ అలో చేస్తుంది అనమాట. డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు, బట్ నల్ వాల్యూస్ని అలో చేస్తుంది. ఈ కాలంలో నల్ వాల్యూస్ని అలో చేస్తుంది. ఎన్ని నల్ వాల్యూస్ అన్నా ఇన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. రీజన్ ఏంటి అని అంటే, ఈ నల్ వాల్యూ అనగానే ఇది అన్మెజర్డ్ వాల్యూ. సో అన్మెజర్డ్ వాల్యూని మనం కంపేర్ చేయలేము అనమాట. సో ఒక నల్ వాల్యూ నాట్ ఈక్వల్ టు అనదర్ నల్ వాల్యూ. ఎందుకంటే నల్ అనగానే ఆ వాల్యూ ఏంటో కూడా మనకు తెలియదు అది. సో అన్మెజర్డ్ వాల్యూ. సో దట్స్ వై యూ కెన్ సే నల్ ఈక్వల్ టు అనదర్ నల్. కాబట్టి ఇలా ఎన్ని నల్ వాల్యూస్ నన్ను అలో చేస్తుంది, కానీ వాల్యూస్ వైజ్గా డూప్లికేట్ వాల్యూస్ని తిరిగి ఎంట్రీ చేస్తాను అంటే మాత్రం అలో చెయ్యదు. సో అలా యూనిక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమరీ కీ ఇస్తే, సో సేమ్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ ఇస్తే ఏమవుతుంది అంటే, సపోజ్ ఈ కాలం ఎంప్లాయీ నెంబర్ అనేది ప్రైమరీ కీ ఇస్తే నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు, సో ఇందులో వచ్చేసి యూనిక్ వాల్యూస్ని అలో చేస్తుంది. ఇందులో మళ్ళీ డూప్లికేట్ వాల్యూ ఇస్తానంటే అలో చేయదు. ఫస్ట్ డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఓన్లీ యూనిక్ వాల్యూస్ని ఎంటర్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది నల్ వాల్యూస్ని కూడా అలో చేయదు. సో కంపల్సరీ ఏదో ఒక వాల్యూని ఎంటర్ చేయాలా, ఎంటర్ చేసిన వాల్యూ యూనిక్గానే ఉండాలన్నమాట. సో ప్రైమరీ కీ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో నల్ వాల్యూస్ని అలో చేయదు, ఓన్లీ యూనిక్ వాల్యూస్ని అలో చేస్తుంది అనమాట. ఇది ప్రైమరీ కీ వర్కింగ్. సో నెక్స్ట్ చెక్ కన్స్ట్రైంట్. నెక్స్ట్ ఏముంది అక్కడ, ఫారిన్ కీ ఉంది. చెక్ కన్స్ట్రైంట్ చూద్దాం. సరే ఫారిన్ కీ చూద్దాం ఫస్ట్. చెక్ చూద్దాం. సో ఇప్పుడు చెక్ కన్స్ట్రైంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే, సపోజ్ ఇదే నెంబర్కి నేను చెక్ కన్స్ట్రైంట్ తీసుకుంటే ఈ ఈ టేబుల్లో ఎంప్లాయీ టేబుల్లో ఈ కాలంకి నేను చెక్ కన్స్ట్రైంట్ ఇచ్చి, చెక్ అంటే పర్టికులర్ రూల్ కూడా ఇవ్వాలన్నమాట మనం. సో అది క్రియేట్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ రూల్ ఇవ్వాలి. రూల్ ఏంటి అంటే ఈ కాలంలో ఉన్న ఏదో ఒక రూల్ వాల్యూ, సపోజ్ వచ్చేసి నేను అనుకున్నా అంటే వాల్యూ 100 కంటే అబోవ్నే ఉండాలి, లేదా 100 వాల్యూస్ అనే 100 కంటే 200 కంటే బిలోనే ఉండాలి. సో లేదా వాల్యూస్ ఈ మధ్యలో ఈ రేంజ్లోనే ఉండాలి. సో గ్రేటర్ దెన్ 0 అనే వాల్యూస్ ఉండాలి. సో అలా ఏదో ఒక కండిషన్గా ఇవ్వడం అనమాట. చెక్ అంటే సంథింగ్ కండిషన్ మనం ఇవ్వాలి. సో మనం ఇచ్చిన కండిషన్ దాని ప్రకారం వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో సపోజ్ మీకు వచ్చేసి నా చెక్ కండిషన్ ఇక్కడ వచ్చేసి వాల్యూస్ వచ్చేసి గ్రేటర్ దెన్
గ్రేటర్ దెన్ సపోజ్ గ్రేటర్ దెన్ 500 అన్నాను అనుకోండి, ఆ చెక్. సో ఇక్కడ రూల్ ఏంటంటే చెక్ లో ఉన్న వాల్యూస్ అన్ని సపోజ్ ఈ లెస్ దెన్ 500 ఉండాలని అనుకోండి. సో నేను ఎంటర్ చేయే ప్రతి వాల్యూ లెస్ దెన్ 500 ఉండాలి. సో నేను గ్రేటర్ దెన్ తీసుకుంటా, అప్పుడు మనకి డేటా ఉన్న దాని ప్రకారం అర్థమవుతుంది. ఓకే, సో ఇలా అంటున్నాం. అంటే దీనిలో ఇన్సర్ట్ చేసేటప్పుడు ప్రతి వాల్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ కాలంలో అదేం చేస్తుందంటే ఆ కండిషన్ వెళ్ళి చెక్ చేస్తుంది ఫస్ట్. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఆ రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి అలో చేస్తుంది. సో లేదంటే అలో చేయదు అనమాట. సో నేను గ్రేటర్ దెన్ 500 అన్నాను కాబట్టి, సో నాకు పాసిబుల్ అయిన వాల్యూస్ 501 కానీ లేదా 600 కానీ ఇలా పాసిబుల్ అవుతుంది తప్ప నేను వెళ్ళి ఇక్కడ 100 ఇస్తానంటే తీసుకోదు అనమాట, అలో చేయదు. ఎందుకు తీసుకోదు అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ చెక్ కండిషన్ వెళ్ళి చెక్ చేస్తుంది. చెక్ కండిషన్లో రూల్ ఏముంది? సో ఈ కాలంలో ఇన్సర్ట్ చేయబోయే ప్రతి వాల్యూ 500 కంటే అబోనే ఉండాలని ఉందన్నమాట. సో ఇది చెక్ కన్స్ట్రైంట్ వర్క్ అయ్యే ప్రాసెస్. సో ఎనీ వాల్యూ ఇలా. సో ఇప్పుడు వెళ్ళి జస్ట్ మనం ఫారిన్ ఇదేంటో చూద్దాం. ఈ ఫారిన్ ప్రైమరీ కీ, ఫారిన్ కీ. సో ఇప్పుడు మనం ఫారిన్ కీ చూడాలి అంటే ఈ ఫారిన్ కీ వాల్యూస్ వచ్చేసి ప్రైమరీ కీ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఫారిన్ కీ వాల్యూస్ ఎప్పుడైనా సరే ప్రైమరీ కీ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక టేబుల్ అనుకుంటే, ఎంప్లాయీ టేబుల్ కాదు, ఇక్కడ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ లేదా ఎంప్లాయీ టేబుల్